ఓవైపు కథానాయికగా పలు భాషల్లో పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ హిట్లు కొడుతూనే ఇంకోవైపు మెయిన్ లీడ్గా ది గర్ల్ ఫ్రెండ్ లాంటి ప్రయోగాత్మక సినిమా చేసింది రష్మిక మందన. నటుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ చేసిన ఈ చిత్రం ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ అంచనాలను ఆ సినిమా ఏ మేర అందుకుంటుందో చూద్దాం. రష్మిక అంటే భూమ హైదరాబాద్లోని ఓ కాలేజ్లో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కోర్సులో చేరుతుంది. అదే కాలేజ్లో విక్రమ్ అంటే దీక్షిత్ శెట్టి ఎంఎస్సి కంప్యూటర్ చదువుకుంటాడు. అతన్ని దుర్గా అను ఇమాన్యుయల్ ఇష్టపడుతుంది. కానీ దీక్షిత్ భూమతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె వెంట తిరిగి తను ప్రేమలో పడేలా చేస్తాడు. ఒక రకమైన అయోమయ స్థితిలో విక్రమ్తో రిలేషన్షిప్లోకి వెళ్తుంది భూమ. కానీ ప్రేమలో పడ్డాక విక్రమ్ పెట్టే కండిషన్లు, తన ప్రవర్తనతో భూమ ఇబ్బంది పడుతుంది. మరి విక్రమ్తో భూమ నిజంగానే ప్రేమలో పడిందా? ఈ బంధం ఏ మేర నిలబడింది? చివరికి వీళ్ళిద్దరి జీవితాలు ఏ మలుపు తీసుకున్నాయన్నది మిగతా కథ. ఇప్పుడు కథనం విశ్లేషణ గురించి తెలుసుకుందాం. ది గర్ల్ ఫ్రెండ్ ఒక సినిమా కాదు, ఒక డిస్కషన్. నిజంగా ప్రేమలో పడడం కాకుండా నేను ప్రేమలో పడ్డాను అనే భ్రమలో ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళిన అమ్మాయి అందులో ఎలా ఉక్కిరి బిక్కిరి అయింది, దాని నుంచి బయటకు రావడానికి ఏం చేసిందనే కాన్సెప్ట్తో రాహుల్ రవీంద్రన్ సమాజానికి, ముఖ్యంగా అమ్మాయిలకు ఒక బలమైన మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. రాహుల్కు బేసిక్గా ఉన్న ఇమేజ్ దృష్ట్యా అతను ఒక సైడ్ తీసుకుని ఈ కథను నరేట్ చేయడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మగాళ్ళందరినీ ఒక ఘాటన కట్టి ఇలా ప్రజెంట్ చేశాడనే అభ్యంతరాలు వ్యక్తం కావచ్చు. కానీ ఈ సినిమా తీసిన అతను ఒక మొగాడే అని ఆలోచించి ఈ కథను సానుకూల ధోరణితో చూస్తే ది గర్ల్ ఫ్రెండ్ బలమైన ఇంపాక్టే చూపిస్తుంది. కథనం కొంచెం ఎగుడు దిగుడుగా సాగినా కూడా కొన్ని సీన్లు అందరికీ రుచించలేకపోయినా రాహుల్ చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం ప్రేక్షకుల హృదయాలను బలంగా తాకుతుంది. కొన్ని లోపాలున్నప్పటికీ ఫ్లాట్ పాయింట్ పర్ఫార్మెన్స్లు ది గర్ల్ ఫ్రెండ్ను ప్రత్యేకంగా నిలబెడతాయి. టాక్సిక్ రిలేషన్షిప్స్ మనిషిని ఎంతగా వేదనకు గురిచేస్తాయో చెప్పే చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. అయితే ఈ పాయింట్ను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కొంచెం సమతూకంతో డీల్ చేయాల్సింది. కానీ అతను ఒక సైడ్ తీసుకొని ఈ కథను నరేట్ చేశాడు. ఈ క్రమంలో కొన్ని సన్నివేశాల్లో ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోయాడు అనిపిస్తుంది. ఆ సందర్భాల్లో కొందరికి చిరాకు కూడా రావచ్చు. కానీ తాను చెప్పాలనుకున్న విషయాన్ని అతను చాలా బలంగా చెప్పాడన్నది మాత్రం వాస్తవం. కూతుర్ని బాయ్ ఫ్రెండ్తో కలిసి రూమ్లో చూసిన తండ్రి స్పందించే తీరు, దాని గురించి హెచ్ఓడిని నిలదీస్తే అతనిచ్చే సమాధానం ది గర్ల్ ఫ్రెండ్ ఇలాంటి సినిమాను నిర్వచిస్తుంది. ఆ సన్నివేశం విషయంలో ప్రేక్షకులు రెండు వర్గాలుగా విడిపోవచ్చు. కొందరికి ఈ సీన్ ఏం తీశాడురా అనిపించవచ్చు, ఇంకొందరికి తీవ్రమైన అసహనం కలగొచ్చు. అలాగే హీరో తల్లికి కథానాయికకు మధ్య వచ్చే సన్నివేశం కూడా ఈ కోవకు చెందిందే. ఇలాంటి హార్డ్ హిట్టింగ్ సీన్లు నచ్చడం నచ్చకపోవడాన్ని బట్టి సినిమా రుచిస్తుందా లేదా అన్నది చెప్పొచ్చు. సినిమా అంతా ఒకే ఫ్లోలో నడవకపోయినా కూడా ప్రేక్షకులపై బలమైన ప్రభావం చూపించే 5-6 ఎపిసోడ్లతో దర్శకుడు రాహుల్ తన ముద్రను చూపించాడు. ది గర్ల్ ఫ్రెండ్ ప్రథమార్థంలో అంత మంచి ఫ్లోతో సాగదు. ఆరంభ సన్నివేశాలు మామూలుగా అనిపిస్తాయి. కాలేజీ సీన్లు ఏమంత గొప్పగా అనిపించవు. హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ కూడా ఓ మోస్తరుగా అనిపిస్తుంది. హీరో వెంట ఉండే బ్యాచ్ ప్రవర్తించే తీరే వేరు. వాళ్ళ మాటలు చిరాకు పెడతాయి. కొన్ని సీన్ల వరకు చాలా మెచ్యూర్డ్గా అనిపించే ది గర్ల్ ఫ్రెండ్లో ఇలాంటి పాత్రలు, డైలాగులేంటో అర్థం కాదు. కానీ రష్మిక దీక్షిత్ పాత్రల చిత్రణ, వాళ్ళ మధ్య వచ్చే కీలక సన్నివేశాలు, డైలాగులు ఎంగేజ్ చేస్తాయి. ఇంటర్వెల్ నుంచి సినిమా టెంపో మారుతుంది. ద్వితీయార్థంలో కొన్ని బలమైన ఎపిసోడ్లు సినిమా స్థాయిని పెంచుతాయి. దీక్షిత్ నుంచి బ్రేకప్ చేసుకోనున్నట్లు రష్మిక చెప్పే సన్నివేశానికి థియేటర్లు హోరెత్తిపోయాయి. క్లైమాక్స్ ది గర్ల్ ఫ్రెండ్కు మరో ప్రధాన ఆకర్షణ. ఆ సన్నివేశాన్ని కన్సీవ్ చేసిన తీరు దర్శకుడిగా రాహుల్ ప్రత్యేకతను చాటుతుంది. అందులో రష్మిక పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. డైలాగులు కూడా బాగా పేలాయి. మొత్తంగా చూస్తే ది గర్ల్ ఫ్రెండ్ ఒక హార్డ్ హిట్టింగ్ సినిమా అనడంలో సందేహం లేదు. కొందరికి ఈ సినిమా విపరీతంగా నచ్చొచ్చు, ఇంకొందరికి అంతే వ్యతిరేక అభిప్రాయం కలిగించవచ్చు. కానీ నచ్చినా నచ్చకపోయినా ది గర్ల్ ఫ్రెండ్ అన్నది విస్మరించలేని సినిమా అన్నది మాత్రం వాస్తవం. ఇప్పుడు నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. రష్మిక మందన నటన గురించి ప్రమోషన్లో టీం చెప్పిన మాటలు. ఇండస్ట్రీలో జరిగిన చర్చల్లో అతిశయోక్తి లేదు. తన కెరీర్లో మైల్ రాయిలా నిలిచిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిందామె. అద్దం ముందు నిలబడ్డ సన్నివేశంలో, అలాగే పతాక ఘట్టంలో రష్మిక మందన నటనను అంత సులువుగా మర్చిపోలేం. నిజంగా తనది అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్సే. విక్రమ్ పాత్రలో దీక్షిత్ శెట్టి కూడా అదరకొట్టేశాడు. నెగిటివ్ షేడ్స్ను అతను పలికించిన తీరు మెప్పిస్తుంది. బలమైన ఇంపాక్ట్ చూపించాడతను. ఆ సినిమా తర్వాత తనకు తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం మాత్రం ఖాయం. చార్నాళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించిన అను ఇమాన్యుయల్కు తక్కువ సన్నివేశాలే ఉన్నా కూడా బాగానే చేసింది. క్యామియో తరహా ప్రొఫెసర్ పాత్రలో రాహుల్ రవీంద్రన్ ఓకే అనిపించాడు.
రోహిణి ఒక్క సన్నివేశంలోనే కనిపించిన తన ప్రత్యేకతను చాటుకుంది. రావు రమేష్ ఎప్పట్లాగే తన ముద్రను చాటాడు. అలాగే సాంకేతిక వర్గం గురించి కూడా తెలుసుకుందాం. టెక్నికల్ గా ది గర్ల్ ఫ్రెండ్ ఉన్నతంగా అనిపిస్తుంది. హేషం అబ్దుల్ సినిమాకు బలం చేకూర్చే పాటలు ఇచ్చాడు. అవి మరీ వినసొంపుగా లేకపోయినా కూడా సినిమాను డ్రైవ్ చేయడంలో ఉపయోగపడ్డాయి. ప్రశాంత్ విహారీ తన నేపథ్య సంగీతంతో సన్నివేశాలను ఎలివేట్ చేశాడు. కృష్ణన్ వసంత విజువల్స్ బాగున్నాయి. తన ఛాయాగ్రహణంలో మంచి అభిరుచి కనిపిస్తుంది. నిర్మాణ విలువలకు డోకా లేదు. సినిమాలో మంచి క్వాలిటీ అనిపిస్తుంది. రచయిత దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మన్మధుడు 2 తర్వాత కూడా మళ్ళీ తన మార్కు చూపించాడు. రిలేషన్షిప్ విషయంలో అతను ఒక సైడ్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. కానీ చెప్పాలనుకున్న కథను మాత్రం బలంగానే చెప్పాడు. కథ కొత్తది కాకపోయినా కొంచెం కొత్తగా దాన్ని నరేట్ చేసే ప్రయత్నం చేశాడు. కథలో కీలకమైన సన్నివేశాలను అతను రాసుకున్న తీరు, తెరకెక్కించిన వైనం ఆకట్టుకుంటుంది. తన డైలాగులు సినిమాలకు మేజర్ హైలైట్.